ఇప్పగూడము కింద ఉన్నప్పటికీ ఇప్పగూడెం అంత పెద్ద ఊరు, ఇది ఇంత చిన్న ఊరు గ్రామ పంచాయతీ అయితే అక్కడ ఎన్ని ఇచ్చిందో ఇక్కడని ఇంకా నా వరకు వచ్చే వరకు నాకు ఇష్టమైన ఊరు. ఎందుకంటే నేను పిల్లల డాక్టర్గా 40 ఏళ్ళు ఇప్పుడు కరెక్ట్గా, ఇది 41 సంవత్సరం. ఈ ఊరు నుంచి వెళ్ళి ఆదివారం బుధవారం వచ్చిందంటే సగం ఊరు నా దగ్గరనే ఉండేది. ఆదివారం బుధవారం సగం ఊరు నా దగ్గరే ఉండేది. ఇంటింటికి చుట్టం లెక్కన ఇక్కడ నా ఈ ఊరోళ్ళతో నా చేతిలో మరి పెరిగిన పిల్లలు పెద్దగా ఇవాళ ఒక్కొక్కరు ఇంజనీర్లు, డాక్టర్లుగా, తర్వాత పెద్ద ఎదిగిన కొడుకులు అయిపోయింది చాలామంది కూడా. సో నాకు చాలా సంతోషం ఉంది. అట్లాగే ఈ ఊరిని అభివృద్ధి చేయడానికి మొత్తం కూడా ఇప్పుడు నేను కొత్త రోడ్డు చూసుకుంటూ వచ్చినాం. మరి కంచనపల్లి వరకు, శివాజీ నగర్ వరకు నేనే ఇస్తున్న రోడే. అక్కడి నుంచి వెళ్ళి కుర్చపల్లి పోయేటట్టు అట్లా కూడా రోడ్ వేసినాం. ఎందుకంటే టోల్ గేట్ పైసలు తప్పించుకోవడానికి మాకు రోడ్ కావాలంటే కుర్చపల్లికి ఇట్లేసినాం. కూడా రోడ్ వేసింది నేనే. ఇంచెల్లి కుర్చపల్లికి రోడ్ ఉంటుంది, అది మనం ఇప్పగూడెం నుంచి వెళ్ళి కుర్చపల్లికి పోయే రోడ్డు వయా అక్కపల్లిగూడెం నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఒక విజన్, విషయ పరిజ్ఞానం ఉండి ఒక విజన్ ఉంటే బాగా పిల్లల డాక్టర్గా ఎంత సక్సెస్ అయ్యి భారతదేశంలో ఉత్తమ పిల్లల డాక్టర్గా పేరు వచ్చిందో మీ ఆశీర్వాదం వల్ల వరుసగా 4 సార్లు గెలిచి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక పనులు ఈ ఊరికి సంబంధించిన కొత్త గ్రామ పంచాయతీ కావచ్చు, తర్వాత అంగన్వాడీ సెంటర్ కావచ్చు, తర్వాత మహిళా సంఘానికి సంబంధించి కావచ్చు, వాటర్ ప్లాంట్కి సంబంధించి కావచ్చు, ఈ సీసీ రోడ్లు మొత్తం కూడా అన్ని సీసీ రోడ్లు కావచ్చు, అక్కపల్లిగూడానికి సంబంధించిన కుంట రిపేర్, కాకతీయ మిషన్ కాకతీయ కింద చెరువులు కుంటలు మరమ్మతు చేసే కార్యక్రమం కావచ్చు, మనకి ఇంచెల్లి కాలువ పోతే భూములకు పైసలు ఇప్పించే విషయం కావచ్చు, దాంట్లో నీళ్ళు ఎప్పటికుంటే వచ్చి దాంట్లోకి వెళ్ళి మోటార్లు వేసుకోవచ్చు, మన పొలాలన్నీ వాడుకోవచ్చు. సో ఎంత హెచ్పి వేసుకోవచ్చు, 5 హెచ్పి వేసుకోవచ్చు, 10 హెచ్పి వేసుకోవచ్చు. అక్కడ నీళ్లు లేకపోతే మళ్ళీ ఆ కాలువలో నీళ్లు ఉండేటట్టు కూడా చేసి ఏర్పాటు చేస్తాం. ఇవాళ నా భూతో నా భవిష్యత్తు, ఇవాళ అక్కపల్లిగూడెంకి అన్ని అదృశ్యం. అక్క ఆన ఎట్లుండదో మొదటి అక్షరం లెక్కున్నది. ఇవాళ అభివృద్ధి సంక్షేమంలో నెంబర్ 1 ఉన్నది. అందరు చప్పట్లు కొట్టాలి. ఇది నిజంగా నా పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది. ఇంత గొప్పగా ఇది చిన్న ఊరే, ఈ ఊరికి ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, పల్లె ప్రకృతి వనము, శ్మశాన వాటిక, తర్వాత ఏంటి డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు, క్రీడా ప్రాంగణము, మంచిగా దగ్గర మనకు ఎంట్రెన్స్లోనే దుర్గమ్మ గుడి తల్లి ఆశీర్వాదం కోసం అక్కడ మనము పెద్ద పండుగ కూడా చేసుకున్నాం. దుర్గమ్మ పండుగ కూడా చేసుకున్నాం. ఊరంతా పెద్ద పండుగ కూడా అయింది. ఊరు పండుగ చేసుకున్నాం, బుడ్రాయి పండుగ చేసుకున్నాం. అంటే ఎంత గొప్పగా అంటే ఈ ఊరు ఎన్ని చెప్పినా కూడా తక్కువ లెక్క. అంటే అసలు ఎవరన్నా ఎటన్నా పక్కకు పోయాలంటే విశ్వాసఘాతకులు, నమ్మక ద్రోహులు అయితేనే పోతారు. ఈ ఊరికి అన్నీ కూడా బీఆర్ఎస్, అక్కడ కేసీఆర్ గారు, ఇక్కడ నేను ఇన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమం అయింది. ఇక్కడ ఎవరున్నా కూడా డైరెక్ట్గా అసెంబ్లీ నుంచి వెళ్ళి చక్కగా గ్రామ పంచాయతీకే డబ్బులు వచ్చే విధానం, లేదంటే మళ్ళీ ఎమ్మెల్యే ద్వారా రావాలి. ఇది చిన్న ఊరు కాబట్టి గ్రామానికి సర్పంచ్ దగ్గర ఎక్కువ పైసలు ఉండవు. కాకపోతే ఆయన కాంట్రాక్టర్ కాబట్టి పనుల కాస్త మా దగ్గరకు వచ్చేది, దయాకర్రావు దగ్గర పోయేది. ఈ పనుల మంజూరుకో రకరకాల కారణమైన ఆయన పక్కకు పెట్టట్లేదు. కానీ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వము, చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వము, ఊరిలో గ్రామ పంచాయతీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సో కాబట్టి ఇన్ని రకాలుగా మనం అభివృద్ధి చేసిన ఈ ఊరు. తర్వాత ప్రతి ఇప్పుడు ఇంతకు చెప్పినట్టు ఇంత దానికి ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, పల్లె ప్రకృతి వనము, శ్మశాన వాటిక, ఆట స్థలము, అన్ని రకాలుగా ఈ ఊరికి అన్ని కూడా రావడం జరిగింది. కానీ దురదృష్టము మాయమాటలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మేము తులం బంగారం అవుతాడే, సరే మేము ₹1,00,000 ఇస్తేనే మేము తులం బంగారం అవుతాడు, తుప్ప ఎగబెట్టడే. తర్వాత ఇంటి ఇల్లాలుంటే 2,500 ఇస్తానంటే తుప్ప ఎగబెట్టుడే. 2,000 పెన్షన్ 4,000 ఇస్తాను, తుప్ప అది ఇచ్చింది లేదు. వికలాంగులకు 4,000 ఇస్తాను, మేము 6,000 ఇస్తాను, తుప్ప అది లేదు. కేసీఆర్ గారు ఒక ముసలాయనకి ఇస్తానంటే మేము ముసలమ్మకు కూడా ఇస్తాం, సరే 4,000, 8,000 ఇస్తాం, కోడలికి 2,500 ఇస్తాం, ముగ్గురు కలితే ఒక ఇంట్లో ₹10,500 వస్తాయి. సంతకం పెట్టుడు తీసుకున్నా అంటే ఏమో వస్తానే కదా, ఇంత మంచిగా చేసిన కేసీఆర్ గారు ఇంకా ఎక్కువ వస్తానంటే అటు ఓటైతే అది తుప్ప. తర్వాత రైతు బీమా కింద రైతు చనిపోతే 5 లక్షలు తుప్ప ఎగబెట్టిండు. వానకాలం రైతు బీమా, రైతు బంధు వానకాలం ఎగబెట్టిండు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా సర్పంచ్ ఎన్నికలు వస్తాయని మొన్న మాత్రం వేసిన సంగతి. అంతకుముందు ఆసంగి వానకాలం 2 ఎగబెట్టే కార్యక్రమం చేసి ఇట్లా చెప్పుకుంటూ పోతే నమ్మి నానబోతే పుచ్చిబూరలు అయినట్టు అయిపోయింది. అందరం ఏదో చెప్తాడు. మళ్ళీ ఈయన ఇక్కడ మనం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచినాం. కడియం శ్రేణి నమ్మించి ఇప్పుడు మా గణేష్ చెప్పినట్టు ఆయన నమ్మించి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు కేసీఆర్ ఇంటికి పోయి నేను ఎట్లాగూ మళ్ళా రాజకీయ మీరు టికెట్ ఇస్తారు, నేను కాంగ్రెస్ పోతాను బెదిరిస్తే కేసీఆర్ గారు టికెట్ ఇచ్చింది ఆయనకు. ఉచిత నాణ్యమైన కరెంటు, అసలు పెట్టుబడికి ముఖ్యంగా వచ్చేదంతా నీళ్ళతోనే పెట్టుబడి. బోర్లు వేసుకొని బోర్లు పడక కష్టాలు ఉంటే
మోటార్ కష్టాలు, కరెంట్ కష్టాలు ఉండి అందరూ చనిపోయే రోజులలో మరి కరెంటు కష్టాలు తీర్చడానికి వచ్చిరాని కరెంటు లో వోల్టేజ్ వచ్చి మోటార్లు కాలిపోయే పరిస్థితి కాంచెల్లి మంచి నాణ్యమైన కరెంట్ ఇచ్చేసి ఏళ్ల తరబడి కూడా మోటార్ కాలిపోకుండా చేసిన ఘన చరిత్ర కేసీఆర్ గారు. అంటే రైతును రాజును చేయడానికి రైతుకు పెట్టుబడి ఇచ్చి, రైతుకు ఉచితంగా కరెంట్ ఇచ్చి, రైతు ఏ కారణం చేతనైనా చనిపోతే రైతు దినం వెళ్ళక ముందే 5 లక్షల రూపాయలు రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం. ఆ రైతుకు కనుక బిడ్డ ఉంటే ఆ రైతు బిడ్డకు పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరు మీద 1,00,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. ఆ రైతుకు తల్లి ఉంటే లేదా తండ్రి ఉంటే వాళ్లకు 200 నుంచి 2,000 పెన్షన్ చేసింది కేసీఆర్ గారు. 2,000 పెన్షన్. ఆ ఇంట్లో మరి ఒకవేళ కనుక విధవరాలు ఉండేది ఉంటే 2,000, ఒంటరి మహిళ ఉన్న 2,000, ఆ ఇంట్లో వికలాంగుడు ఉండేది ఉంటే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, ఆ ఇంట్లో హరితహారం పేరు మీద పూల మొక్కలు, పండ్ల మొక్కలు ఇచ్చే కార్యక్రమం, ఆ ఇంట్లో ఇంకుడు గుంత ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు నిలిచి అంటురోగాలు రాకుండా ఉంటే ఇంకుడు గుంత ఏర్పాటు, ఆ ఇంట్లో నల్ల మొత్తం కూడా ఇంటింటికి శుద్ధి చేసిన నీళ్లు. అంటే ఒక ఇల్లుని తీసుకుంటే ఇన్ని రకాలుగా మనం పనులు చేసినాం. ఇన్ని రకాలుగా ఒక ఇంట్లో ఎన్ని అవసరాలు ఉంటాయి. కానీ ఇంకా వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అయితే 1,021 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి 1,20,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి ఖర్చు పెట్టి చదివించే కార్యక్రమం. విద్యార్థులు చదువుకుంటే ఆ రకంగా చదివించే కార్యక్రమం. తర్వాత పెళ్లి చేసి బిడ్డకు 1,00,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా కానుపైతే 54 రకాల పరీక్షలు ఉచితంగా చేయడం. అదేవిధంగా పౌష్టికాహారం గట్టిగా మంచి తిండి తినాలని న్యూట్రిషన్ కిట్. కాన్పు నొప్పులు వస్తే 108కి ఫోన్ చేస్తే హాస్పిటల్కు తీసుకుపోయే పరిస్థితి. డెలివరీ ఆపరేషన్ లేకుండా కాన్పు చేసి ఇంటికి వచ్చేటప్పుడు బిడ్డ పుడితే 15,000, 13,000, కొడుకు పుడితే 12,000. తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఒక కేసీఆర్ కిట్టు, దాని నిండా పాపకు తల్లికి సంబంధించిన బట్టలు పెట్టి, ఒక తల్లి గారింటికాడ కానిపై ఇంటికి వచ్చేటప్పుడు ఇట్లా పెడతారు, అట్లా బట్టలు పెట్టి పంపించిన సందర్భం. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు 104కి ఫోన్ చేస్తే తల్లి పిల్లలను క్షేమంగా ఇంటికి చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి. అసలు మనం ఇవన్నీ ఏది అడగలే, మేనిఫెస్టోలో పెట్టలే, కానీ ఒక ఇంటికి ఇన్ని రకాలుగా సహాయం చేయడం జరిగింది. ఒక ఇంటికి. తర్వాత విడ్డకు టికెట్ తీసుకొని 25 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ మంచిగా కేసీఆర్తో అల్లుడు బిడ్డ ఆయన మంచిగా తింటారు. తిండి అయిపోయినాక 25 కోట్లు బీఫామ్ కూడా అప్పుడే ఇచ్చేస్తాడు, అయిపోయింది. సో బీఫామ్ కూడా తీసుకొని 25 కోట్లు తీసుకొని మళ్ళీ కేటీఆర్ దగ్గరికి పోయి, సార్ మీ అందరి సహకారంతో బిడ్డకు సీట్ వచ్చింది కానీ కాంగ్రెస్ మీద పోటీ చేయాలి, 25 కోట్లు సరిపోవు, మీ సహకారం కావాలంటే అయిన 5 కోట్లు. మళ్ళా హరీష్ రావు దగ్గర పోతే అయిన 3 కోట్లు. ఇవన్నీ గత మూట కట్టుకున్న రాత్రి తెల్లారి వరకు 200 కోట్లకు మళ్ళా రేవంత్ రెడ్డిగా మూడు. ఎందుకంటే ఈయన గెలిచిన ఎమ్మెల్యే అన్నప్పుడు గిరాకు ఉంటుంది. మళ్ళీ కేసీఆర్ గారికి దగ్గరున్నోడు, మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి, ఇంతోడు కనుక మా కాంగ్రెస్లోకి వచ్చేది ఉంటే మాకు బలం వస్తుంది. ఎందుకంటే 40 ఏళ్ళల్లో కాంగ్రెస్కి ఓటే లేదని చెప్పిన కడియం శ్రేణి కనుక మన దాంట్లోకి వస్తే లాభం అవుతుందని రేవంత్ రెడ్డి వాడు కొన్నాడు, అమ్ముడు పోయాడు. సో ఇక్కడ అమ్ముడు పోయింది కడియం శ్రేణి కావచ్చు, కానీ మన వాళ్ళందరినీ కుదబెట్టిండు, మనందరికీ మోసం చేసాడు. మనం నమ్మి ఓటేస్తే మనకంటే ఎక్కువ కేసీఆర్ గారిని మోసం చేసాడు. కేసీఆర్ అందుకనే మొన్న ఎంపీ ఎన్నికలు వచ్చినప్పుడు ఏమన్నాడు, ఆయన చేసిన పనికి ఆయన రాజకీయ సమాధి కట్టుకున్నట్టే. సో మనందరి బాధ్యత రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భయ ఎన్నికలు వస్తే ఆయనకు రాజకీయ సమాధి కట్టవలసిన బాధ్యత గన్పూర్ ప్రజలదే. ఎందుకంటే మనం నమ్మించి ఆయనకు ఓటేసినాం, మనం నమ్మించి ఆయనను మంత్రి చేసినాం. కేసీఆర్ నమ్మించి 2 సార్లు ఎమ్మెల్సీ చేసాడు, ఒకసారి ఎంపీ చేసాడు, ఉప ముఖ్యమంత్రి చేస్తే ఏం పోయే రోగం, ఎందుకు పోవాలి అంటే ఓన్లీ పైసలకు కక్కుర్తిపడి బిడ్డ ఎంపీ సీట్ కోసము ఆయన మన వాళ్ళందరినీ కుదబెట్టి ఆయన కాంగ్రెస్ కమ్ముడు పోయాడు. పెళ్ళేమో మనతోటి మానవాడు పోయాడు అంతే. మన బీఫామే ఉన్నది, మన ఏమంటారు మన పార్టీ సభ్యత్వం ఉన్నది, ఇప్పటి వరకు మొత్తం మనదే. అంటే ఈ మన ఇక్కడ ఊర్లలో ఇట్లా అంటారు కదా, ఇక్కడ పెళ్లి చేసుకొని సంసారం చేస్తున్నాడు, ఎవరితో లేచిపోతే ఏమంటారు మారమానం పోయింది అంటారు కదా. మారమానం అక్కడ తాళి ఉండదు, ఏముండదు, పోతే అటు తోడు ఉంటారు, ఇక్కడ లెక్కిట్లే ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నది, ఇవాళ పేపర్లు వచ్చిందట, టీవీలలో కూడా వస్తుందట. వెంటనే నువ్వు ఏ పార్టీలో ఉన్నావు చెప్పండి, ఈ అయినా కూడా మన అందరు టీవీలలో చూడదు. నేను ఎక్కడ ఉండాలో ఎక్కడనే ఉన్నా.
నువ్వు ఏ పార్టీ చెప్పాలంటే ఎక్కడ ఉండాలని అక్కడే ఉన్నాయని మాట్లాడే సిగ్గు తాయి మనిషి ఎంత పెద్దోడు అని చెప్పుకుంటే పార్టీ చెప్పుకునే పరిస్థితులు లేడు. ఇప్పుడు రేపు నువ్వు ఏ పార్టీ చెప్పని ఇప్పుడు స్పీకర్ అడుగుతా ఉన్నాడు నువ్వు ఏ పార్టీ చెప్పాలి అని నోటీస్ ఇస్తూ ఉన్నాడట. ఇది ఇప్పుడు బయటపడుతుంది, ఏ పార్టీ చెప్తాడో ఎట్లా పడుతుందో విచారణ బయటపడుతుంది. సో కాబట్టి ముందైతే మీరు ఇక్కడ లోకల్గా మన అక్కపల్లిగూడెంలో ఈసారి తప్పకుండా గులాబీ జెండా ఎగిరేయాలి.